హరిదాసు అనగానే మనకి గుర్తుకు వచ్చేది సంక్రాంతి పండుగ సందర్భంగా హరిని కీర్తిస్తూ హరినామ స్మరణతో భజనలు చేస్తూ భిక్షాటన చేసే హరిదాసులు. చైతన్యుడి కాలంలో వైష్ణవమత ప్రచారంలో భాగంగా ఈ కళారూపం ఆంధ్ర రాష్ట్రానికి దిగుమతయింది. ఎర్రటి పంచ కండువాతో ఒక చేత్తో చిడతలు మరో చేత్తో తంబూరా వాయిస్తూ నెత్తిమీద ఘటంతో గ్రామాల్లో సంచరిస్తూ ఉంటారు ఈ హరిదాసులు. మాలదాసులు చేస్తారు. రెండో చాతాద శ్రీ వైష్ణవ సాతాని వారు రెండో వారు చేస్తారు. ఈ రెండు కులాలు ఆంధ్రప్రదేశ్లో వైష్ణవ సాంప్రదాయంలో మాలదాసులుగా వాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఉండవాళ్ళే. ఇట్లా చాతాద శ్రీ వైష్ణవులని చాతాని వాళ్ళు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండవాళ్ళే. ఈ రెండు కులాలు కూడా పూర్వం నుంచి అంటే దాదాపు 700-800 సంవత్సరాలు బట్టి ఈ యొక్క రాష్ట్రంలో హరిదాసులుగా రోజు ఆ సంక్రాంతి మకర సంక్రాంతి ప్రారంభమైన కాడి నుంచి ధనుమాసం ప్రారంభమైన కాడి నుంచి మకర సంక్రాంతితోని ఇది పూర్తి చేస్తారు. ఇది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు తిరుప్పావి చెప్పి ఆ 30 రోజులు 30 శ్లోకాలు చెప్పింది. ఆ శ్లోకాలను అనుసరించి వాళ్ళు ఈ దీక్షా దినంగా అంటే ఈ 30 రోజులు వీళ్ళు ఈ దీక్ష బట్టి గ్రామాన హరినామ స్మరణ చేసుకుంటూ భిక్ష ఎవరైనా పెట్టినట్టయితే స్వీకరిస్తూ ఈ నెల రోజులు హరినామ స్మరణ చేస్తారు. మా నాయనోళ్ళు వైద్యం కూడా ప్రత్యామ్నాయ వృత్తిగా చేసేవాళ్ళు. అట్లనే వీధి బళ్ళు అంటే మేమున్న పరిసర ప్రాంతాల్లో పిల్లలందరినీ కూడేసి వీధి బళ్ళు పెట్టి చదువు చెప్పేవాళ్ళం. మాకు తెలిసిన వైద్యాన్ని కాస్త కూస్త వైద్యాన్ని కూడా ప్రజలకి ఉపయోగపెట్టేవాళ్ళం. మేము 10-15 ఏళ్ల క్రితం రైతుల్లో గింజలు ధాన్యం జొన్నలు సద్దలు పెట్టేవాళ్ళు. 10-15 ఏళ్ళు గడిచినాక బియ్యం పెట్టడం మొదలుపెట్టిండ్రు. ఈ ఏడు మడుకు నూకలు కూడా పెట్టడం మొదలుపెట్టిండ్రు. ఏంటంటే రైతాంగంలో కూడా కొంతమంది నూకలు తినే పరిస్థితి ఏర్పడది. కాబట్టి నూకలు కూడా మాకు వచ్చిన బియ్యంలో సగం బడ నూకలు కూడా ఈ ఏడు ఉన్నాయి. మేము తిరిగాము కాబట్టి హరిదాసుగా దాదాపు రైతాంగ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. రైతులు ఎప్పుడు బాగుగా ఉంటే మాకు అప్పుడు దండిగా అన్నీ సమకూరుతాయి. అక్షయ పాత్ర మాదరించదమ్మా మకర సంక్రాంతి ఆ పుణ్యమంతవి